కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న తన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించారు. మద్దతుదారులతో కలిసి ఆవిడ పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసింది. టీఆర్ఎస్ అని చెప్పి పార్టీ పేరు వచ్చేలాగా ఈ పేరు పెట్టినట్టుగా అందరికీ అర్థమైంది. కానీ 3 రోజుల తర్వాత వ్యవహారం తారుమారైంది. ఏప్రిల్ 28వ తేదీన కవిత పార్టీకి తెలంగాణ రక్షణ సేన అనే పేరుని ప్రాథమికంగా గుర్తిస్తున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తేడా ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాల. దానికంటే విచిత్రం ఏంటంటే కవిత గారు ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరే లేదు. ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన పేర్లు తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి. వీటిల్లో తెలంగాణ రాష్ట్ర సేన అనేది ఎక్కడా లేదు. సో ఆవిడిచ్చినటువంటి ఆప్షన్లలో తెలంగాణ రక్షణ సేన అనే పేరుకి ఈసీ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. మరి అసలు తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు కోసం అప్లై కూడా చేసుకోకుండా కవిత గారు ఆ పేరుని అధికారికంగా ఏప్రిల్ 25వ తేదీన ఎందుకు ప్రకటించినట్టు? తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు కోసం అప్లై కూడా చేయలేదనే విషయం ఆవిడకు కూడా తెలియదా? మరి అంత తొందరపడి తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి పేరును ప్రకటించిందా? అప్పుడేమో తెలంగాణ రాష్ట్ర సేన అని, ఇప్పుడు మళ్ళీ కాదు తెలంగాణ రక్షణ సేన అని అంటే జనం కన్ఫ్యూజ్ గారా? కవిత గారు మంచి మాటకారే కాదు, ఆర్టికులేటే కాదు, పొలిటికల్గా కూడా చాలా స్మార్ట్. అటువంటి ఆమె కమ్యూనికేషన్లో ఇంత గందరగోళాన్ని ఎందుకు క్రియేట్ చేసినట్టు? ఇంత చేస్తే తెలంగాణ రక్షణ సేన అనేది కూడా ఫైనల్ కాదు. ఎందుకంటే ఒక నెల రోజుల్లో ఎవరైనా సరే ఈ పేరుకి అభ్యంతరాలు తెలపొచ్చు. ఉదాహరణకి బీఆర్ఎస్ తరఫునే బహుశా కొంతమంది అఫీషియల్గానో నాన్ అఫీషియల్గానో ఆబ్జెక్షన్స్ పంపొచ్చు. తెలంగాణ రక్షణ సేన అనే పేరుని టీఆర్ఎస్ అని చెప్పి క్లుప్తంగా పిలుచుకోవడానికి వీల్లేదు అని చెప్పి వాదించవచ్చు ఈసీ ముందు. వాటన్నిటినీ పరిశీలించిన తర్వాతే ఈసీ తెలంగాణ రక్షణ సేన అనే పేరుకి ఫైనల్గా అనుమతిస్తుంది. ఈలోగా కవిత గారు చేసిన హడావుడి వల్ల అసలు ఆ పార్టీ పేరు దగ్గరే జనంలో అయోమయం ఏర్పడింది. కవిత వేసినటువంటి మొదటి స్టెప్పే రాంగ్ స్టెప్గా కనిపిస్తోంది.